హే గైస్, హైదరాబాద్ అమెజాన్ నుంచి ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది. బల్క్ హైరింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 400 మెంబర్స్ వరకు కూడా మనకి హైరింగ్ అయితే అవుద్ది. సో దీంట్లో ఎటువంటి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ లేదండి, ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్, అది కూడా హైదరాబాద్ లొకేషన్. సో ఇమీడియట్ గా జాయిన్ అయ్యే క్యాండిడేట్స్ కి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇదైతే కస్టమర్ సపోర్ట్ 2.5 స్టార్టింగ్ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో మనకి ఇందులో చూసుకుంటే 400 ఓపెనింగ్స్ అని చాలా క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే కస్టమర్ సర్వీస్ అసోసియేట్, ఇదైతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్, అది కూడా హైదరాబాద్ లొకేషన్ అని క్లియర్ ఇవ్వడం జరిగింది. మనకి కోకోపేట్ హైదరాబాద్ లొకేషన్ అయితే ఉంది. గైస్, జాబ్ టైప్ చూసుకుంటే ఇది కాంట్రాక్ట్ బేస్డ్ అనమాట, మనకి పర్మనెంట్ కాదు. సో 1 ఇయర్ లేదా 2 ఇయర్స్ చేసిన తర్వాత మనకి రిలీజ్ ఇచ్చేయడం జరుగుతుంది. సో ఇదైతే మనకి హైదరాబాద్ లో ఎవరైతే స్టే చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంది అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ అడ్రస్ అయితే ఇవ్వాలి. అండ్ డిజైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ చూసుకుంటే మినిమం 10+2 క్వాలిఫికేషన్ లేదా డిగ్రీ. సో ప్రతి ఒక్కరికి ఛాన్స్ అయితే ఉందండి. ఎవరైనా రెగ్యులర్ కోర్స్ కనుక పర్సూయింగ్ లో ఉంటే వాళ్ళకైతే ఛాన్స్ లేదు. ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మ్యాండేటరీ, ఎందుకంటే ఇది కస్టమర్ సర్వీస్ అసోసియేట్ జాబ్ రోల్ కాబట్టి. నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి. సో అలాగే మనకి నైట్ షిఫ్ట్ అలయన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక శాలరీ విషయాన్ని చూసుకుంటే 2.47 అని చెప్పేసి చాలా క్లియర్ గా అయితే ఇవ్వడం జరిగింది. అడిషనల్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి మనకి అమెజాన్ లో. జెటా మిల్ కార్డ్ అని పర్ మంత్ 1100, అండ్ మనకి ఇది 13,200 పర్ యానం అనేది మనకి క్రెడిట్ అవుతుంది. సో మనకి జెటా మీల్ కార్డ్ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, నైట్ షిఫ్ట్ అలయన్స్ అయితే రావడం జరుగుతుంది, ఓటీస్ ఉంటాయి, అండ్ వీక్లీ 5 days వర్కింగ్ ఉంటుంది. 2 కన్సెక్యూటివ్ డే ఆఫ్స్ అయితే ఉంటాయి మనకి. సో వీక్లీ 5 days వర్కింగ్ మాత్రమే ఉంటుంది. అండ్ ఎవరికైతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మనకి ఇవ్వడం జరుగుతుందో సో వాళ్ళకి పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ ఎవరికైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాల్సి వస్తే వాళ్ళు కనుక ఇంటర్నెట్ అలయన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మంత్లీ 1250 రూపీస్. ఇన్స్ట్రక్షన్ చూసారు కదా, ఈ అసెస్మెంట్ అనేది మన ల్యాప్టాప్ లోనే కంప్లీట్ చేయాలి. మనకి ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేసుకుంటే కనుక మనకి డైరెక్ట్ గా ఎగ్జామ్ లింక్ అనేది ఓపెన్ అయిపోద్ది గైస్. నేను ఈ లింక్ అనేది మీకు డైరెక్ట్ గా డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది, అలాగే కమెంట్ సెక్షన్ లో కూడా. ఈ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ 3 సెక్షన్స్ కూడా మీరైతే ఫామ్ ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. 4th సెక్షన్ కి వచ్చేసరికి మీరు ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయాలి డైరెక్ట్ గా. సో దాని గురించి ఇప్పుడు నేను డిస్ప్లే చేస్తాను. సో ఈ విధంగా ఎగ్జామ్ అటెంప్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ 3 స్టెప్స్ కంప్లీట్ చేశాక ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ మీ ల్యాప్టాప్ లో ఒక అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలండి ఈ ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి. సో ఈ పర్టికులర్ అప్లికేషన్ అనేది సెక్యూరిటీ పర్పస్ కోసం. సో వన్స్ ఇది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనకి కింద ఎగ్జామినేషన్ స్టార్ట్ చేయడానికి ఒక బటన్ అయితే ఉంది. సో ఆ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది. సో ఫస్ట్ లో మనకి ఆల్మోస్ట్ చాలా వరకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మనకి యాక్చువల్ ఎగ్జామ్ లోకి అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ లాంచ్ టెస్ట్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఓకే అయితే క్లిక్ చేయండి. సో మనకి ఎగ్జామ్ అనేది లాంచ్ అవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్ని సెటప్ చేసుకోవాలి, మీ కెమెరా అవ్వచ్చు, మైక్ అవ్వచ్చు, ప్రతిదీ కూడా. అండ్ మనకి ఇది సెటప్ అయిపోయిన తర్వాత మన ఎగ్జామ్ లోకి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా చెక్ బాక్సెస్ మీద క్లిక్ చేసి సబ్మిట్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఈ విధంగా అన్ని చేసిన తర్వాత మనకి యాక్చువల్ ఎగ్జామ్ లోకి అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే డిఫరెంట్ స్టెప్స్ అయితే ఉన్నాయి. వాట్ టు ఎక్స్పెక్ట్ అండ్ సిఎస్ఏ రోల్, వర్కింగ్ విత్ కస్టమర్స్ అని. సో మనకి ఇందులో బేసిక్ గా ఒక్కొక్క దానికి సంబంధించి కొంచెం టైం అయితే కేటాయించారు. అండ్ మనకి ఇక్కడ వర్కింగ్ విత్ కస్టమర్స్ అనే దాంట్లో అయితే మనకి కస్టమర్ సినారియో బేస్డ్ ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. ఈ వీడియో లాంగ్ అవుద్దని చెప్పేసి ప్రతి క్వశ్చన్ అయితే డిస్ప్లే చేయట్లేదు, అండ్ సెక్యూరిటీ పర్పస్ ఆల్సో. సో ఇన్స్ట్రక్షన్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత మనకి స్టార్ట్ మీద అయితే క్లిక్ చేయొచ్చండి. సో క్లిక్ చేసిన తర్వాత సెకండ్ సిఎస్ఏ రోల్ ఉంది. సో దీని మీద కూడా క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇది కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ అయితే కంప్లీట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇందులో మనకి చాలా వరకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కాబట్టి అన్ని కూడా మీరు సెలెక్ట్ చేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. థర్డ్ వన్ మాత్రం మనకి కస్టమర్ సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ కూడా మీకు చూపిస్తాను, దాన్ని బట్టి మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫర్దర్ గా క్వశ్చన్స్ ఎలా ఉంటాయని. సో మనకి ఇక్కడ చూడండి, వర్కింగ్ విత్ కస్టమర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ ఎగ్జామ్ అయితే మనకి 25 minutes వరకు తీసుకోవడం జరుగుతుంది. ఏదైనా సమ్ కంటెక్స్ట్ ఇచ్చి, సో ఆ కంటెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డెలివరీ ఆప్షన్ మీద మనకి క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్. అండ్ మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ చూసుకుంటే కస్టమర్ వచ్చేసి బ్రోకెన్ ఐటమ్స్ రిసీవ్ చేసుకున్నారు. సో ఆ సినారియో బేస్డ్ మీద మీరు ఆ క్లయింట్ ని లేదా కస్టమర్ ని ఎలా డీల్ చేస్తారనేది క్వశ్చన్ అనమాట. సో రైట్ ఆప్షన్ అయితే మనం చూస్ చేసుకోవాలి మనకి ఇచ్చిన ఆప్షన్స్ ని బట్టి, పైన కంటెక్స్ట్ ని బట్టి. సో చూసారు కదా గైస్, ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. రిమైనింగ్ సెక్షన్స్ కూడా కంప్లీట్ చేసేయండి. అండ్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా అయితే అప్లై చేసుకుని ఇమీడియట్ గా ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయండి. అది కూడా ల్యాప్టాప్ లో మాత్రమే, మొబైల్లో మనకి కంపాటబిలిటీ ఉండదు. అండ్ అటెంప్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్. అండ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.